ఒక నటి, ఒక మీడియా సంస్థ, ఒక స్మగ్లర్. ఈ ముగ్గురి మధ్య 30 ఏళ్ల క్రితం మొదలైన ఒక వివాదం ఇప్పుడు ఒక చారిత్రాత్మక తీర్పుతో ముగిసింది. అప్పట్లో ఒక టీవీ ఛానల్ చేసిన తప్పిదం ఒక నటి జీవితాన్ని ఎంతలా ప్రభావితం చేసిందో, ఆమె దానికి వ్యతిరేకంగా ఎంత పట్టుదలతో పోరాడిందో ఈ కేసు నిరూపిస్తుంది. ఇది నటి సుకన్య 30 ఏళ్ల సుదీర్ఘ న్యాయ పోరాటం. 1996వ సంవత్సరం. అప్పట్లో గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ పేరు వింటేనే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు వణికిపోయేవి. ఆ సమయంలో నక్కీరన్ పత్రికా ఎడిటర్ గోపాల్ వీరప్పన్ను ఇంటర్వ్యూ చేశారు. ఆ వీడియోను సన్ టీవీ కొనుగోలు చేసి టీఆర్పీ కోసం ఎటువంటి కత్తెరలు వేయకుండా ప్రసారం చేసింది. ఆ ఇంటర్వ్యూలో వీరప్పన్ అగ్రనటి సుకన్యపై అత్యంత అసభ్యకరమైన, నిరాధారమైన ఆరోపణలు చేశాడు. సుకన్యకు ఒక ప్రముఖ రాజకీయ నాయకుడితో వివాహేతర సంబంధం ఉందని, వారు రహస్యంగా కలుసుకునేవారని వీరప్పన్ నోటికొచ్చినట్లు మాట్లాడాడు. అప్పట్లో టాప్ హీరోయిన్ గా వెలుగొందుతున్న సుకన్యపై ఈ వ్యాఖ్యలు తీవ్ర ప్రభావం చూపాయి. తనపై వచ్చిన ఆరోపణలో పూర్తిగా అవాస్తవమని, ఒక నేరస్తుడి అబద్ధాలను టీవీలో ప్రసారం చేయడం ఎంతవరకు సమంజసమని సుకన్య ఆగ్రహం వ్యక్తం చేశారు. 1996లోనే ఆమె చెన్నై సివిల్ కోర్టులో కేసు వేశారు. సన్ టీవీ మాత్రం మేము కేవలం వీరప్పన్ మాట్లాడిన మాటలే చూపించామని వాదించింది. కానీ కోర్టు దానిని అంగీకరించలేదు. ప్రజా ప్రయోజనం లేని విషయాల్లో ఒక మహిళ గౌరవాన్ని కించపరిచేలా ఉన్న వ్యాఖ్యలను ఎడిట్ చేయకుండా ప్రసారం చేయడం మీడియా బాధ్యతారాహిత్యమేనని స్పష్టం చేసింది. 2004లో వీరప్పన్ ఎన్కౌంటర్లో చనిపోయాడు. కానీ సుకన్య తన పోరాటాన్ని విరమించుకోలేదు. 2015లో కింది కోర్టు 10,05,00,000 నష్టపరిహారం చెల్లించాలని సన్ టీవీని ఆదేశించింది. తాజాగా మద్రాస్ హైకోర్టు కూడా అదే తీర్పును సమర్థిస్తూ సన్ టీవీ అప్పీల్ను కొట్టేసింది. 10 లక్షలు అనేవి ఈ రోజుల్లో పెద్ద మొత్తం కాకపోవచ్చు. కానీ 30 ఏళ్లు పోరాడి ఒక పెద్ద మీడియా సంస్థను కోర్టులో ఓడించడం సుకన్య ఆత్మగౌరవానికి ప్రతీక. తప్పుడు ఆరోపణలను భరించడం కంటే న్యాయం కోసం నిలబడాలని ఆమె నిరూపించారు. ఈ తీర్పు మీడియా సంస్థల బాధ్యతను గుర్తు చేయడమే కాకుండా తప్పుడు ఆరోపణలను ఎదుర్కొనే ఎంతో మందికి స్ఫూర్తినిస్తుంది.